హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి. ఇవాళ అయితే మా పాప బర్త్డే కోసమని షాపింగ్కి వెళ్తున్నాము. అయితే మీకు వ్లాగ్ తీసి పెడదామని ఫిక్స్ అయ్యాను. మేము కొత్తగూడెంలో ఉన్న జూడియోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. అది ఈ మధ్యనే కొత్తగా పడింది. ఓకే, దాంట్లో కలెక్షన్స్ బాగున్నాయని అన్నారు కాబట్టి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇది కొత్తగూడెంలో ఉన్న జీవి మాల్ అండి. ఇక్కడ ఫేమస్ షాపింగ్ మాల్స్ అంటూ ఉంటే జీవి మాల్ అండి. అయితే దాని తర్వాత సిఎంఆర్ పడ్డది, సౌత్ ఇండియా పడ్డది, ఇప్పుడైతే లేటెస్ట్గా జూడియో పడింది. ఇదేనండి మా కొత్తగూడెంలో పడ్డ జూడియో. ఇందులో మొత్తం వెస్ట్రన్ వేరే ఉన్నాయి, కానీ క్లాత్ అయితే చాలా బాగుంది. మెన్స్కి అయితే చాలా రకరకాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదైతే మెన్స్ వేర్ అండి. మెన్స్ వేర్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్కి ట్రెండీగా మోడల్గా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మెన్స్ వేర్కి అయితే. ఈ మెన్స్ వేర్లోనే కిడ్స్ వేర్ కూడా పెట్టారు. కిడ్స్ వేర్ కొంచెం లాస్ట్లో పెట్టారు. ఏజ్ వైజ్గా అయితే సెక్షన్స్ అనేవి డివైడ్ చేసి పెట్టేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళకి ఆ క్లాత్స్ అని. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఇదంతా మోడర్న్ వేర్ అండి. ఒక్క ట్రెడిషనల్ డ్రెస్ కూడా లేదు ఇందులో. కలెక్షన్ కూడా ఎక్కువ ఏం లేదు, ఓన్లీ టీ షర్ట్స్, ట్రాక్స్ అలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడికి షాపింగ్కి రావడం ఏమో కానీ మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. జూడియోలో మాత్రం ఫుల్ ఏసీ పెట్టున్నారు. బట్టలు కొనడానికి వస్తారో లేదో తెలియదు కానీ ఏసీ కోసం అయితే వస్తారు. మా పాప అయితే గ్రౌండ్ అంతా తిరిగేసింది, ఆడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇక మాకు అక్కడ ఏం నచ్చలేదు, కలెక్షన్ కూడా ఎక్కువేం లేదు, వెస్ట్రన్ వేరే ఉంది. వాటిలో కూడా మాకేం నచ్చలేదు, అందుకని ఇక తిరిగి రిటర్న్ వెళ్ళిపోదామని వచ్చాము. కానీ లేడీస్కి మాత్రం వెస్ట్రన్ వేర్ చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా ట్రెండింగ్ ఉన్నాయి. అసలు ఈ కొత్తగూడెంలో అలాంటివి కొంటారా అన్నట్లు అనిపించింది. ఇవైతే వెహికల్స్ కీ చైన్స్ అండి. కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే పెట్టున్నారు, కొన్ని బ్యూటీ ఐటమ్స్ కూడా పెట్టున్నారు. పర్ఫ్యూమ్స్, బ్యూటీ ఐటమ్స్ ఇవన్నీ పెట్టున్నారు. వెస్ట్రన్ వేర్ మాత్రం చాలా బాగుంది, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా చాలా బాగుంది. క్రాప్ టాప్స్ కానీ జీన్సెస్ కానీ అన్నీ చాలా బాగుంది. వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకైతే ఈ షాపింగ్ మాల్ చాలా సూటబుల్ అండి. వెస్ట్రన్ వేర్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. జీన్స్ మీద టాప్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా మోడర్న్గా ఉన్నాయి. ఇవి మేమైతే ఇక్కడ తీసుకోలేదు, కిడ్స్ కోసం వచ్చాం కాబట్టి కిడ్స్లో కూడా ఎక్కువ కలెక్షన్ లేదని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. మేమైతే నెక్స్ట్ సౌత్ ఇండియాకి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సౌత్ ఇండియా కూడా లేటెస్ట్గా పడింది కొత్తగూడెంలో. సౌత్ ఇండియాలో ఎంటర్ అవ్వగానే అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ట్రెడిషనల్ వేర్కి సౌత్ ఇండియా బెస్ట్ అని చెప్పగలను. శారీస్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా బాగానే ఉంటుంది, కాస్ట్కి తగ్గట్టు అయితే చాలా బాగుంటాయి. ఇవైతే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి, రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి. ఎక్కువ కలెక్షన్ అయితే నేను చూడలేదు, చూపిస్తారేమో అడిగితే. పక్కన బొమ్మలకైతే చాలా బాగా రెడీ చేసి పెట్టున్నారు. ఆ శారీ కాస్ట్ వచ్చి 4000 అంట, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది సింపుల్ లుక్తో. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చి 2999 పడుతుందండి, అటు ఇటుగా 3000 పడుతుంది. నెక్స్ట్ అయితే మేము లిఫ్ట్లో కిడ్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. చేతులు పట్టనీయకు. ఏ షాపింగ్ మాల్కి వచ్చినా మా పాప అయితే ఆడడమే సరిపోతుంది. అయితే పాప కోసం కొన్ని డ్రెస్సెస్ చూసాము.
ఇవైతే పార్టీ వేర్ అనమాట. వీటి కాస్ట్ కూడా వచ్చి 2000 దాకా ఉంటుంది. ఇప్పుడు చూపించిన ఎల్లో కలర్ డ్రెస్ కూడా 2000 వరకు ఉంది. అయితే కాస్ట్ చాలా బాగుంది, కానీ డ్రెస్సెస్ అయితే కొన్ని చాలా బాగున్నాయి. ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. సింపుల్గా పార్టీ వేర్ అయితే బెస్ట్ అని చెప్పగలను. ఆ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. అయితే ఈ లెహంగాస్ కూడా చూసాం. ఈ లెహంగాస్ కూడా 2500 అట్లా పడుతుంది. అవి పట్టు లెహంగాస్ అంట, చాలా బాగున్నాయి. మాకైతే ఈ వైట్ కలర్ది చాలా నచ్చింది, కానీ కాస్ట్ మాత్రం చాలా చెప్పిండు, 3500 అన్నారు. అయితే మాకు ఇంత చిన్న ఏజ్లో ఇంత అమౌంట్ పెట్టడం అవసరమా వీళ్ళకి అని చెప్పి అనిపించింది. కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుందండి. వర్క్ మాత్రం చాలా అందంగా వచ్చింది. పైన టాప్కి కానీ కింద లంగాకి కానీ చాలా అందంగా ఉంది. ఇది ఒక మోడల్ అనమాట. ఇది కూడా చూపెట్టారు. ఇదైతే నెట్టెడ్లో వస్తుందంట ఈ లెహంగా అనేది. అది ఇవి కాస్ట్ తక్కువ పడతాయి అన్నారు. మాకైతే ఈ బుల్లి ఫ్రాక్స్ చాలా నచ్చాయి. ఈ బుల్లి ఫ్రాక్స్ కూడా 1000 అని చెప్పారు. మాకు వర్త్ అనిపించలేదు. ఈ ఫ్రాక్స్ కాస్ట్ వచ్చేసి 1000 అండి. కానీ బాగున్నాయి కానీ వాటికి థ్రెడ్స్ అనేవి ఊడిపోతున్నాయి. లాస్ట్కి అయితే మేము ఒక ఫ్రాక్ అయితే నాకు నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకున్నాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇవి నార్మల్ డైలీ వేర్ అనుకుంటా, కొంచెం సింపుల్గా ఉన్నాయి. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇవి అప్రాక్సిమేట్లీ 1500 2000 అంట. అయితే ఈ షాపింగ్ మాల్లో 1 గ్రామ్ జ్యువెలరీ ఉందండి. యాస్టీస్ గోల్డ్ లాగే ఉన్నాయి. నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి. చూడనికి షైనింగ్ కానీ మొత్తం గోల్డ్ లాగే ఉన్నాయి. వాటి కాస్ట్ వచ్చి కూడా 300 చిల్లర అలా పడుతుంది, కానీ బాగున్నాయండి. అయితే జ్యువెలరీ కూడా చూశాను. జ్యువెలరీ కూడా యాస్టీస్ మొత్తం గోల్డ్ లాగే ఉంది. బ్యాంగిల్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. జ్యువెలరీ కూడా మొత్తం లేటెస్ట్ మోడల్లో ఉన్నాయండి. ఈ జ్యువెలరీ అయితే యాస్టీస్ గోల్డ్ లాగే ఉందండి. ఒకసారి మీరే చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ లేటెస్ట్ మోడల్ ఓవల్ షేప్ బీడ్స్ అండి. ఓవల్ షేప్, రౌండ్ షేప్, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ జుమ్కాస్ మాత్రం చాలా బాగున్నాయి. యాస్టీస్ గోల్డ్ లాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించమన్నాను. బ్లాక్ బీడ్స్లో అయితే ఎక్కువ కలెక్షన్ లేదన్నారు. ఉన్న వాటికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి. నేనైతే ఒక బ్లాక్ బీడ్స్ అనేది తీసుకున్నాను. నాకు కొంచెం సింపుల్గా బాగా నచ్చింది. నేనైతే ఈ బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. ప్లస్ యాస్టీస్ గోల్డ్ లాగే ఉంది. నాకు చాలా నచ్చిందండి. ఎన్ని మంత్స్ ఉంటాయండి? ఇంకా అంతే. మొత్తానికైతే షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము సౌత్ ఇండియాలో కంప్లీట్ చేసుకొని బజార్కి అయితే స్టార్ట్ అయ్యాము. కొత్తగూడెం బజార్లో ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని. స్టార్ట్ అయ్యే మధ్యలో మా అత్తయ్య గారు వస్తున్నారని తను రిసీవ్ చేసుకుందామని చెప్పి వెళ్ళాము రైల్వే స్టేషన్కి. రిసీవ్ చేసుకున్న తర్వాత కొత్తగూడెం బజార్కి వచ్చాము. బజార్లో అయితే ఇంకొక డ్రెస్ అనేది తీసుకున్నాము పాప కోసం, బాబు కోసం అని. ఈ షాప్లో డ్రెస్సెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇందులో షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మా అత్తయ్య గారు మా పాప కోసమని ఒక వెహికల్ తీసుకుందామని అనుకున్నారు. వెహికల్ తీసుకోవడానికని వెళ్ళాము. వెహికల్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. మేమైతే లాస్ట్కి ఒక వెహికల్ తీసుకున్నాము. ఆ వెహికల్ కాస్ట్ వచ్చి 3000 పడిందండి. ఈ ల్యాంబర్గిని కార్స్ వచ్చేసి ఒక్కోటి 8000 9000 చెప్పారండి.
ఈ వెహికల్ అయితే మేము పర్చేస్ చేసాము. ఈ వెహికల్ వచ్చేసి 3000 పడిందండి. 3500 చెప్తే మేము అటు ఇటు మాట్లాడి 3000కి సెట్ చేసాము. ఈ జీప్స్ కాస్ట్ వచ్చి 15,000 17,000 చెప్పారండి. అవి తీసుకొని షాపింగ్ ఫినిష్ చేసేసి ఇంటికి వచ్చాక పాప పడుకున్నాక మెహందీ పెట్టానండి. నెక్స్ట్ వ్లాగ్ తీస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.